శ్రోతలకు స్వాగతం. మనం ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. మన విద్యాలయాల్లో ఈ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని చెప్పారు. అంతకుముందు 1000 సంవత్సరాల అంధయుగం ఉంది అని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. అలాంటి ఆధారాలు చూపిస్తున్నాం మనం. ఇప్పటికి కొన్ని ఆధారాలు చూపించడం జరిగింది. మరి కొన్ని ఆధారాలు నా విషయంలో చెప్తాను. వ్యాకరణం అని ఒక శాస్త్రం ఉంది. ఈ వ్యాకరణ శాస్త్రాలు రాసిన వాళ్ళలో కాత్యాయనుడు అనే మునున్నాడు. ఈయన సంస్కృత వ్యాకరణం రాశాడు. ఈయన క్రీస్తు శకం 500 సంవత్సరాలకి పైవాడు అని సంస్కృత సాహిత్య చరిత్రలో చెప్పారు. ఈయన ఏమని చెప్పాడంటే ఆఖ్యాన ఆఖ్యాయిక ఇతిహాస పురాణేభ్యశ్చ ఠక్ అని రాశాడు సూత్రం. అంటే ఆఖ్యానము, ఆఖ్యాయిక, ఇతిహాసం, పురాణాలు వీటిని ఈ సూత్రంలో పేర్కొన్నాడు అనమాట. ఇది మహాభాష్యంలో ఉంది. సంస్కృతంలో పతంజలి అనే మహర్షి మహాభాష్యం రాశారు. దాంట్లో ఉంది ఈ విషయం. అంటే ఇప్పుడు వీరు చెప్పిన టైం సంస్కృత సాహిత్యం చరిత్ర ఏమని చెప్పింది, క్రీస్తు పూర్వం 500కి పూర్వము అని చెప్పింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకి పూర్వం ఏమున్నాయి? పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. ఏమిటి ఇతిహాసాలు, ఏమిటి పురాణాలు అంటే మహాభారతం, రామాయణం మనకి ఇతిహాసాలు. సరే, విష్ణు పురాణం, భాగవతం మొదలైన పురాణాలు. ఇంతకీ ఇప్పుడు ఈ వీళ్ళు సంస్కృత సాహిత్య చరిత్రలో ఏమని చెప్తున్నారంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత రామాయణం, భారతం బయలుదేరాయి అని రాస్తున్నారు. కానీ క్రీస్తు పూర్వం 500కి పూర్వమే రామాయణం, భారతం, పురాణాలు ఉన్నాయి అని ఇప్పుడు ఈ కాత్యాయనుడు రాసిన సూత్రం తెలుస్తాను. ఈయన ఏదో చరిత్ర చెప్పలా, కథ చెప్పలా, ప్రత్యేకించి ఒక సూత్రం రాశాడు వ్యాకరణానికి సంబంధించి. ఆ వ్యాకరణ శాస్త్ర సూత్రంలో ఈ విషయం ఉంది. పాణ్య మహర్షి వ్యాకరణ సూత్రాలు రచించారు. ఆయన క్రీస్తు పూర్వం 700కి పైవాడు, అంటే పూర్వం ఉన్నవాడు అని సంస్కృత సాహిత్య చరిత్ర చెప్తోంది. ఆయన ఏమని రాశారు? పారాశర్య శిలాలిభ్యాం భిక్షునట సూత్రయోగం అని రాశారు. అంటే ఏంటి? పరాశర్యుడిని, శిలాలి అనేటువంటి 2 ఋషుల్ని పేర్కొన్నాడు ఆయన. అందులో పారాశరుడనే ఆయన పరాశరుని కుమారుడు వ్యాసుడు. శిలాలి అనేటువంటి ఆయన కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఈ పారాశరుడు బ్రహ్మసూత్రాలను రాశాడు. శిలాలి అనే ఆయన నటసూత్రాలను రాశాడు. పారాశరుని యొక్క తండ్రి పరాశరుడు, ఆయన విష్ణు పురాణం రాశారు. అంటే వీళ్ళందరూ క్రీస్తు పూర్వం 700కి పూర్వం ఉన్నట్టే కదా. చూసారా ఎంతమంది ఉన్నారు? విష్ణు పురాణం పూర్వమే, రామాయణం పూర్వమే, భారతం పూర్వమే, పురాణాలు పూర్వమే ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు తర్వాత రాశారు అనే రాతలు వాస్తవానికి విరుద్ధాలు. అలాగే పాణ్య శౌనకాదింపే ఛందస్సు ఇంకో సూత్రం రాశారు. శౌనకుడు మహాభారతం, పురాణాలు శ్రవణం చేశాడు. అంటే శౌనకుడు ఆయన విన్న భారతం ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 700కి పూర్వం ఉన్నట్టే కదా ఏమండి. అలాగే పాణిని విభాష కురుయుగంధరాభ్యాం అని ఇంకో సూత్రం రాశారు. అంటే కౌరవ, యుగంధర అనే పదాలు తయారు చేశారు ఇక్కడ. అంటే వీళ్ళు కౌరవులు, యుగంధరుడు వీళ్ళంతా పాణ్య కంటే పూర్వం ఉన్నారు. కౌరవులు భారతంలో ఉన్నారు, యుగంధరుడు వాసవదత్త అనేటువంటి కథలో ఉన్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలిసే అంశం ఏంటంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత ఈ గ్రంథాలు బయలుదేరాయనే మాట పూర్తి విరుద్ధము, సత్యం కాదు అని దీని వల్ల తెలుస్తుంది. ఏమండి, ఈ చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. చెప్పిన విషయం చెప్పడం కాదు ఇక్కడ. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది కంటే పూర్వం సంపూర్ణమైన హిందూ ధర్మం ఉంది అని మనం ఇప్పుడు ప్రమాణాలు వెతుక్కుంటున్నాం. వేరు ప్రమాణాలు చెప్తున్నాం. ఈ ప్రమాణాలు వెతుక్కోవడం వల్ల ఏం తెలుస్తుంది? ఈ ప్రమాణాల ద్వారా క్రీస్తు పూర్వమే ఈ ధర్మం ఉంది అని తెలిస్తే ఈ గ్రంథాలు అప్పుడు చరిత్రలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చరిత్రలో పెట్టకుండా అవన్నీ కూడా తర్వాత ఏర్పడ్డాయి, కల్పితాలు అని చెప్తున్నారు. అవి అబద్ధం అనే మాట మరి దీనివల్ల తెలియాలి కదా. దానికి అనేక ప్రమాణాలు, అనేక గ్రంథాలు ఉండే ప్రమాణాలు చెప్తున్నాను. అందువల్ల ఏమంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారని మీరు అనుకోకూడదు. శాండిల్యముని భక్తి సూత్రాలు రాశారు. దాంట్లో ఆయన ఏమని రాశారు? అత ఏవ తద్భావాద్వల్ల వీరాం అని రాశారు. భక్తి కావాలంటారు, పరభక్తి ముఖ్యము. జ్ఞానం లేకపోయినా పరభక్తి ఉంటే, అంటే చాలా గొప్ప భక్తి ఉంటే వాడు మోక్షం పొందుతారు అని చెప్పాను.
గోపికలు ఆ పరభక్తిని పొంది దాని ద్వారా మోక్షం పొందారు అని చెప్పారు. దీనివల్ల ఏం తెలిసింది? శాండిల్యుని కంటే పూర్వమే గోపికలు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని గోపికలు ఆరాధించారు కదా, వీళ్ళందరూ కూడా శాండిల్య మహర్షి కంటే పూర్వమే ఉన్నారు అని తెలిసింది. ఆమైశ్వర్య పరాం కాశ్యప పరత్వ. బుద్ధిని ఈశ్వరుడి మీద లగ్నం చేయడమే ముఖ్యమని కాశ్యపుడు అనే మహర్షి చెప్పాట. ఆత్మైక పరాం బాదరాయణ. బుద్ధిని మరి ఆత్మయందే లగ్నం చేయాలి అని బాదరాయణముని చెప్పారట. బాదరాయణముని బ్రహ్మసూత్రాలు రాశారు. అలాగే వృష్ణిఫల శ్రేష్ఠే నతతో శ్రీకృష్ణుడు భగవద్గీతలో వృష్ణీనాం వాసుదేవోస్మి అని చెప్పారు. అలా ఎందువల్ల చెప్పారంటే వృష్ణులందరికంటే ఆయన చాలా గొప్పవాడు కనుక. వృష్ణులు అనేవాడు వాళ్ళ వంశం, వాళ్ళు రాజవంశాలు వృష్ణి వంశం అని ఉన్నది. ఆ వంశంలో శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడు అని చెప్పారు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటి? అంతకు ముందే కృష్ణుడు ఉన్నాడు, వృష్ణులు ఉన్నారు, కృష్ణ వంశం ఇదంతా ఉంది. ఇవన్నీ కూడా తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత ఏర్పడినవి కావు, అప్పుడు రచించబడినవి కావు అనడానికి ఇవన్నీ ఆధారాలే, 1 కాదు 2 కాదు, ఇలాంటివి 442 ఆధారాలు చెప్పాను. ఇప్పుడు వీటిల్లో వరుసగా చెప్తున్నాను. కానీ ఈ ఆధారాలు విన్నందువలన ఇన్ని ఆధారాలు చెప్తే విసుగొస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే మీరు లేఖ రాయాలి, కేంద్రానికి రాష్ట్రానికి తలో లేఖ రాయాలి. ఏమండి మాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టండి, ఆధారాలు మీరు రాయాలి. నేను పుస్తకం అయితే రాశాను, వెతికాను, వేరు పుస్తకాలను వెతికాను. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి 25 ఏళ్ల వెనకే వెతికాను. 25 ఏళ్ల వెతికితే 5000 సంవత్సరాల వెనక ఉన్న హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది, సనాతన ధర్మం ఉంది అని చెప్పి నేను ఇప్పుడు వ్యాసం రాశాను. ఒక్కళ్ళు ఇంతవరకు దాన్ని ఏం కాదం లేదు. కానీ పాఠ్యవాచకాలు అవేం పెట్టలేదు. వాళ్ళు చెప్పేవి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? హరప్పా సంస్కృతి అనేది వీళ్ళది కాదు, హిందూ ధర్మం కాదు, హిందూ సంస్కృతి కాదు, వాళ్ళ ధర్మం ఏమిటో తెలియదు, ఇలా రాశారు. ప్రమిల్లా థాపర్ తన పుస్తకంలో రాసింది ఈ మాటలు. క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో ఉండే హరప్పా సంస్కృతి వైదిక హిందువుల సంస్కృతి కాదు, వాళ్ళు మత విశేషాలు మొదలుపెట్టి వెళ్ళలేదు అని రాసింది. కానీ ఉన్నాయి దాంట్లో 88 ఆధారాలు దొరికాయి. ఇప్పుడు 100 ఆధారాలు దొరికాయి. ఏవి కేవలం హరప్పా సంస్కృతిలో 100 కంటే ఎక్కువ ఆధారాలు దొరికాయి. ఆ హరప్పా సంస్కృతిలో ఉండే చిత్రలిపి ఉంది అక్కడ. హరప్పా సంస్కృతిలో ఏముంది? చిత్రలిపి ఉంది, అంటే బొమ్మలతోనే లిపి ఉంటుంది. ఆ బొమ్మల లిపు ఇప్పుడు దాదాపు 200 పదాలు చదివాను, అవి కూడా మీకు వినిపిస్తాను. అయితే విసుగొస్తుంది, విసుగు తెచ్చుకోకూడదు. ఎందుకని మన ప్రాచీన చరిత్ర అబద్ధాన్ని చరిత్రగా చదువుతున్నారు పాఠశాలల్లో. అది మన సంస్కృతి కాదని చెప్తున్నారు, హిందువుల సంస్కృతి కాదంటున్నారు. కానీ ఆ పదాలని సంస్కృత పదాలు, నేను 200 పదాలు మీకు వినిపిస్తాను. ఆ 200 పదాలు ఏమిటి? సంస్కృత పదాలే అవి. కనుక మన సంస్కృతి ప్రాచీన కాలం నుంచి ఉంది, 10,000 సంవత్సరాల నుంచి ఉంది అనడానికి ఇవన్నీ ఆధారాలు అన్నమాట. వరుసగా ఒక్కొక్క ఆధారం వినిపిస్తున్నాను. అందుకని మీరు చెప్పిందే మళ్ళీ చెప్పారని అనుకోవద్దు. వేరు గ్రంథాల్లో ఉండే విషయాలను వినిపిస్తున్నాను. నేను ఎంతో వెతికితే తప్ప దొరకలా. ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను, వెతికి ఇప్పుడు బయట పెట్టి అందరికీ చెప్తున్నాను అనమాట. చూడండి, నామ్నేతి జైమిని సంభవాత్. శాండిల్యుని ఇంకా ఏమని చెప్పాడంటే భగవత్ సంకీర్తనం చేయాలి. భగవత్ సంకీర్తనానికి అంగాలు ఏమిటి అవన్నీ కూడా చెప్పాడు. ఈ అంగాలతో కూడిన సంకీర్తనం చేస్తే గొప్ప భక్తి, పరభక్తి కలుగుతుంది, దానివల్ల శ్రేష్టత్వం వస్తుంది అని చెప్పని జైమిని మహర్షి చెప్పాడు. పరభక్తి కావాలి అని. అలాగే జైమిని వ్యాసుని యొక్క శిష్యుడు. ఆయన ఫలమస్మాత్ బాదరాయణ దృష్టత్వాత్. ఈశ్వరునికి అర్పించిన కర్మయే ఫలప్రదం అని చెప్పారు. మనం ఏదైనా పుణ్యం చేసామనుకోండి, ఆ పుణ్యం చేసి చివరి ఏం చేయాలి? భగవానికి అర్పణ చేయాలి. ఈశ్వరార్పణ మస్తు, శ్రీకృష్ణార్పణ మస్తు మనకు అన్న అలవాటు. మనం చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదో వేస్తే చేతులు వేస్తారు, కృష్ణార్పణ మస్తు అంటారు. అంటే భగవదర్పణం చేయాలని. ఈ భగవదర్పణం చేయాలి అనే మాట ఎవరు చెప్పారు అంటే బాదరాయణుడు చెప్పాట. బాదరాయణుడు అంటే వ్యాస మహర్షి. ఏమండి, ఇలాగ శాండిల్య సూత్రాల వలన అంతకంటే ముందర గోపికలు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, వ్యాసాది మహర్షులు ఉన్నారు అనే విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మరి ఒక చరిత్ర ప్రకారం ఇవన్నీ కల్పితారు. కానీ ఆ చరిత్ర అబద్ధం. ఎందుకని వాళ్ళ ఆధారాలు చూపించలా, మనం గ్రంథాల్లో ఆధారాలు చూపిస్తున్నాం, ప్రతి మాటకి ఆధారాలు చూపిస్తున్నాం. అలాగే నారద మహర్షి ఉన్నాడు. ఆయన నారద మహర్షి పేరు మనకి తెలుసు. ఆయన భక్తి సూత్రాలు అనే గ్రంథం రాశారు. ఆయన అంటారు భక్తి అంటే ఏమిటి అని చెప్తున్నారు. భక్తి అంటే అందరూ భక్తులు అంటారు. ఎవరి భక్తులు అంటే ఏంటి చూడండి చెప్తున్నారని. పూజాదిషు అనురాగ ఇది పారాశర్య. భగవత్ పూజ మొదలైన వాటి యందు
అనురాగం ఉండడం, చేయాలి భగవంతుని పూజ చేయాలి అనేటువంటి అనురాగం ఉండడం దాని భక్తి అని పరాశరుడు చెప్పాడు. పరాశరుడు అంటే పరాశరుని కుమారుడైన వ్యాసుడు అనమాట. ఏమండి కథాదిష్టి గర్గుడని ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆయన గర్గ సంహిత అనే గ్రంథం రాశారు. ఆ గర్గ సంహితలో కృష్ణుని చరిత్ర బాగా విస్తారంగా ఉంది. కృష్ణుని చరిత్ర, రాధాదేవి చరిత్ర అవన్నీ ఉన్నాయి. భాగవతంలో రాధాదేవి చరిత్ర ఉండదు. రాధాదేవి పేరు చెప్తే శ్రీశుకులకు ధ్యానం కలుగుతుందట, సమాధి స్థితి వచ్చేస్తుంది. అప్పుడు భాగవతం ఇంక చెప్పలేడు. అందుకోసం రాధా అనే పేరు ఎత్తకుండా చెప్పడం జరిగింది భాగవతంలో. కానీ రాధాదేవి చరిత్ర ఎక్కడుంది? గర్గ సంహితలో ఉంది. గర్గుడనే అని రాశారు. ఆ గర్గుడు ఏమని చెప్పారు? భగవంతుని యొక్క కథలయందు అనురాగం భక్తి అని చెప్పారు. కనుక భక్తి ఏమిటి అంటే భగవంతుని యొక్క పూజ చేయడం భక్తే, భగవంతుని యొక్క కథలు వినడం కూడా భక్తే అవుతుంది అని. ఈ గర్గాచార్యుడు యాదవులకు గురువు. అందులో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. యాదవులకు గురువు గారు చెప్తున్నారు. ఇది యాదవుల్లో కృష్ణుడు ఒకడు. కృష్ణావతారం యాదవుల్లో జరిగింది. యాదవ్ అంటే యదువంశం వాడు అని అర్థం. కనుక అప్పుడు ఉన్నాయన వ్రాసిన గ్రంథం గర్గ సంహిత. ఆయన చెప్పిన మాట ఏంటి? భగవత్కథలందు అనురాగంతో ఉండడం భక్తి అని చెప్పాడు. ఆత్మరతి అవిరోధేనేది శాండిల్య. శాండిల్యుడు అని చెప్పాడంటే భగవత్కథలందు అనురాగం ఉండొచ్చు, భగవత్ పూజ ఎందు అనురాగం ఉండొచ్చు, కానీ లోపల ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ ఎందు అనురాగం ఉండాలి, బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం దాని విరోధం లేకుండా ఇవన్నీ ఉండాలి అని చెప్పి శాండిల్యుడు చెప్పాడు. ఏమండి దాని ఉదాహరణ ఏం చెప్పారు? యథా బ్రజగోపికానాం. బ్రజగోపికలు చూడండి ఎంత భక్తితో ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు. వాళ్ళకిట భగవంతుడిని మర్చిపోతే కలత కలుగుతుందిట. భగవంతుడిని మర్చిపోకుండా ఉన్నంత వరకు ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని మర్చిపోతే కలత కలుగుతుంది. అది వాళ్ళ యొక్క గొప్ప భక్తి అని చెప్పని నందవ్రజంలో ఉండే గోపికలను నారదుడు ఉదాహరించాడు తన భక్తి సూత్రాల్లో. అంటే నారదుడు రాసినటువంటి భక్తి సూత్రాల కంటే ముందర నందవ్రజంలో ఉండే గోపికలు ఉన్నారు. గోపికలు ఉండమే కాదండి, ఆయన చాలామందిని చెప్పాడే. అసలు మన యొక్క ఋషుల చరిత్రను పాఠ్యవాచకాల్లో పెడితే అండి మన యొక్క అసలు చరిత్ర అంతా తెలుస్తుంది. అందుకని ఋషుల చరిత్రను పెట్టనివ్వకుండా అడ్డపడ్డారు చరిత్రకారులు. ఋషుల చరిత్రను పెట్టమని అప్పట్లో ప్రతిపాదన వచ్చింది. పెట్టమంటే అంత కాషాయం అయిపోతుంది, పెట్టడానికి వీలేదు అని పెట్టారు. కాషాయం అయిపోవడం ఏంటి? ఈ దేశానికి సంబంధించిన చరిత్ర ఏదుందో అది పెట్టాలి తప్ప అది వదిలేసి ఇంకేదో చెప్పి ఇది కాషాయం అయిపోతుంది అని అడ్డగించడం ఏంటి? అడ్డగించారు, పెట్టనివ్వలేదు. అంటే బుద్ధిపూర్వకంగా కొందరు అడ్డపడ్డారు అనేది దీనివల్ల తెలుస్తుంది. ఇంతకీ చూడండి ఎంతమంది ఋషులు ఉన్నారో ఆయన చెప్తున్నారు. జనజల్ప నిర్భయా ఏకమత. జనుల యొక్క మాటలకు భయపడనటువంటి వాళ్ళు. ఏమండి ఎందరున్నారట మన ప్రాచీన ఋషులు ఈ రకమైన ధర్మాన్ని చెప్పినవాడు, భక్తిని చెప్పినవాడు. కుమార వ్యాస శుక శాండిల్య గర్గ విష్ణు కౌండిన్య శేష ఉద్ధవ ఆరుణి బలి హనుమద్ విభీషణాదయ భక్త్యాచార్య. వీళ్ళందరూ భక్త్యాచార్యులు. ఎవరు వాళ్ళు? ఈ పేర్లు మీకు అన్నీ తెలిసే. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే నేను చెప్పే విషయాలు మీకు చాలామంది తెలుస్తాయి కానీ అవి పాఠ్యవాచకాల్లో చేరటం లేదు. మనం అనుకుంటున్నాం ఇదంతా అందరికీ తెలిసిందని, కానీ పాఠ్యవాచకాల్లో వీళ్ళ పేరు ఒక్క పేరు ఉండదు. చూడండి వాళ్ళు ఎవరెవరు భక్త్యాచార్యులు అందరున్నారండి. పూర్వం నారదుడు రాసినటువంటి భక్తి సూత్రాల కంటే ముందర ఉన్న భక్త్యాచార్యుల పేర్లు చెప్తున్నాను. వాళ్ళు రాసిన గ్రంథాలు మనకు దొరకవు ఇప్పుడు. ఎందుకంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. కొన్ని పుస్తకాలను తగలబెట్టేశారు. విదేశాల వాళ్ళు దేశంపై దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకొని కొన్ని పుస్తకాలు తగలబెట్టేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని తాటాకు పుస్తకాన్ని మరి విదేశాలకు అమ్మేశారు. ఏదో వాళ్ళకి అవసరం వచ్చి డబ్బు అవసరమే అమ్మేశారు. అవి అనవసరం అనుకున్నారు అప్పుడు ప్రభుత్వాలు. ఇప్పుడింతకీ ఆ పుస్తకాల పేర్లు తెలియ. ఇప్పుడు ఆ గ్రంథకర్తల పేర్లు చెప్తున్నాను చూడండి. ఒక ఆయన పేరు కుమారుడు. మరి కుమారుడు కుమారస్వామో లేదా మరొక భక్తుడు, మరొక మునివరు. వ్యాసుడు సరే మీకు తెలుసు, శుకాచార్యులు వారు వ్యాసుని యొక్క కుమారుడు. శాండిల్యుడు భక్తి సూత్రాలు రాసిన ఆయన. గర్గాచార్యుడు గర్గ సంహిత రాసిన ఆయన. విష్ణువు అని ఒక ముని ఉన్నాడు. ఆయన విష్ణుముని. ఈ ముని ఏం రాశారో మనకి ఇప్పుడు తెలియదు. కౌండిన్యుడు ముని ఉన్నాడు. శేషుడు అంటే ఆదిశేషుడు అని చెప్పుకోవచ్చు. ఉద్ధవుడు మనకి తెలుసు. మనకు శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి గీతలు చెప్పాడు. ఆ ఉద్ధవ గీతలు పారాయణ చేస్తుంటారు. అక్కడ మహారాష్ట్రలో షిరిడీలో
ప్రత్యేకించి ఉద్యోగితలు చెప్పిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఉద్యోగికి చెప్పించినటువంటి దాన్ని చెప్పిస్తూ ఉంటారు, ఎందుకంటే అది చాలా గొప్ప గ్రంథం అని. అలాగే ఆరుని ఒక ఆయన ఉపనిషత్తులో వస్తాడు, బలి చక్రవర్తి భాగవతంలో వస్తాడు. అలాగే హనుమంతుడు రామాయణంలో వస్తాడు. విభీషణుడు రావణాసుని యొక్క తమ్ముడు. వీళ్ళందరూ భక్త్యాచార్యులు. మరి వీళ్ళు వేరే గ్రంథాలు రాశారేమో, కానీ ఆ పుస్తకాలు మనకి తెలియవు. ఇప్పుడు ఉన్నట్టు ఎక్కడున్నాయో కూడా తెలియదు. చెప్పాను కదా, తగలబెట్టేశారు, కొన్ని విదేశాలకు అమ్మేశారు. ఈ సూత్ర రచనా కాలంలో బయలుదేరిన ఈ గ్రంథానికి కూడా ఇంతమంది భక్తి ప్రవర్తకులైన ఆచార్యులు ఉన్నారు. కపిల మహర్షి అని ఆయన ఒక ఆయన ఉన్నారు. ఈయన సాంఖ్య శాస్త్రాన్ని రాశారు అని చెప్తారు. అయితే ఈయన సాంఖ్య మీమాంసా దర్శనం ఒక గ్రంథం ఉంది. దాంట్లో 4వ అధ్యాయంలో కొన్ని దృష్టాంతాలు ఇచ్చారు, కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి మహర్షి ఆ ఉదాహరణలు కొన్ని చూద్దాం అన్నప్పుడు. ఈ సాంఖ్య మీమాంసా దర్శనం అంటే సాంఖ్య మహర్షి రాసిన శాస్త్రం వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో కొంచెం ఖండించారు. అంటే వ్యాస మహర్షి కంటే పూర్వం ఉన్నాడు ఈ కపిల మహర్షి అని తెలుస్తుంది. ఏమండి, అయితే ఆయన ఏమని చెప్పారు? నోపదేశం శ్రవణే వికృతకృత్యత పరామర్శ ధృతే విరోచనవతు అని చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారు. గురువుగారి దగ్గర మనం చదువుకుంటాం, ఇక చదువుకున్నంత మాత్రం చేసి చదివినట్టు కాదు. చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేయాలి, అభ్యాసం చేయాలి. కనుక ఊరికే విన్నప్పటికీ కూడా చదివిన దాన్ని ఆవృత్తి చేయకపోతే కృతకృత్యత రాదు, చదువు వల్ల ప్రయోజనం రాదు. మంచి విషయం చెప్పారు. అయితే దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే విరోచనవతు అన్నారు. మనకు ఉపనిషత్తుల్లో విరోచనుడు అనే ఒక ఆయన అసురుడు. ఈయన ప్రజాపతి వలన ఉపదేశాన్ని పొందాడు. ఈయన ఉపదేశం పొందాడు, ఇంద్రుడు ఉపదేశం పొందాడు. ఇంద్రుడు ఈ విరోచనుడు ఏం చేశాడు? తాను చదివినటువంటి విషయాన్ని మననం చేయలేదు. తాను ఏదైతే ప్రజాపతి దగ్గర చదువుకున్నాడో దాన్ని మననం చేయలేదు. చేయనందువలన అతనికి కృతకృత్యత రాలేదు. ఏమండి, దృష్టస్థయోరింద్రస్య, ఇంద్రుడు మాత్రం దాన్ని మననం చేశాడు. ప్రజాపతి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ తరచి చూశాడు అనమాట, మళ్ళీ చదువుకున్నాడు. దానివల్ల కృతకృత్యుడయ్యాడు అని చెప్పారు. ఈ ఆఖ్యాయిక వలన ఆయన మంచి ఉపదేశం చేశారు. చదువుకునే వాళ్లకు తాము చదువుకున్నది ఊరికే ఒకసారి చదివితే చాలదు, మళ్ళీ మళ్ళీ మననం చేస్తే కృతకృత్యత వస్తుంది. మళ్ళీ చదవకపోతే దానివల్ల కలిగే ప్రయోజనం కలగదు అని చెప్పారు. ఇది మంచి ఉపదేశం. అయితే ఈ ఉపదేశం వల్ల ఏం తెలుస్తోంది? ఈ కపిల మహర్షి కంటే ముందర ఇంద్రుడున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. నకాల నీమో వామదే భవతు. ఇది ఇంకో విషయం, ఇంకో దృష్టాంతం చెప్పాడు. చాలా మంచి దృష్టాంతం చెప్పాడు. ఏంటంటే గర్భంలో ఉండే జ్ఞానాన్ని పొందేట వామదేవుడు. కనుక బ్రహ్మజ్ఞానం అనేది ఇంతకాలానికి వస్తుంది అని నియమం లేదు. పూర్వజన్మలో సాధన చేశాక మళ్ళీ జన్మలో గర్భం నుండి కూడా జ్ఞానం కలగవచ్చు అని చెప్పాడే. అంటే ఈ వామదేవుడు తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని పొందాడు అని బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. ఏమండి, ఈ విషయాన్ని కపిల మహర్షి చెప్పాడు. మనం జగదీష్ చంద్ర బోస్ ఈ వృక్షాలకి ప్రాణాలు ఉన్నాయని పరిశోధన చేసి కనుగొన్నాడు అంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంటారు కబురు. ఏమండి, కానీ ఈ వృక్షాలకు ప్రాణాలు ఉన్నాయని మనకి ఎప్పటి నుంచి తెలుసు? జగదీష్ చంద్రబోస్ సొంతంగా కనుగోలేదు, అంతకు ముందు నుంచి చెప్పుకుంటున్నాం. ఏ గ్రంథాల్లో చెప్తున్నారో చూడండి. ఇప్పుడు ఈ సాంఖ్యశాస్త్రంలో నేను రాశాడు, వృక్షకులు లతౌషధి వనస్పతి తృణవీరుధాదీనా భోక్తృభోగాయతన పూర్వవతు అని. అంటే వృక్షాలు, తీగలు, బరి, జన్న మొదలైనటువంటి ఔషధులు, పనస మొదలైనటువంటి వనస్పతులు, గడ్డి, అలాగే అల్లుకునే వీరుధాలు, వీటన్నిటికీ కూడా లోపల జీవుడు ఉన్నాడు. శరీర నిర్మాణం జరుగుతుంది. ఇదంతా కూడా అంతకు ముందు జన్మలో ప్రాణి చేసిన కర్మల వలన ఈ రకమైన జన్మలు వస్తాయని చెప్పాడు. అంటే వీటన్నిటిలోనూ ప్రాణి ఉన్నాడు. మనుషుడి శరీరంలో ఎలా అయితే ప్రాణి ఉన్నాడో వీటన్నిటిలోనూ ప్రాణి ఉన్నాడు, చైతన్యం ఉంది. ఇది ఎవరు చెప్పారు? కపిల మహర్షి చెప్పాడు. ఇక కపిల మహర్షి ఎప్పటివాడు అంటే రామచంద్రమూర్తికి పూర్వతరాల్లో ఉన్నాడు. సగరుడు 25వ తరం. రామచంద్రమూర్తి కంటే 25వ తరం పూర్వం సగరుడు ఉన్నాడు. ఆ సగరుని కాలంలో ఉన్నాడు ఈ కపిలుడు. రామాయణంలో వస్తుంది చూసారా. ఆ కాలంలోనే చెట్లు మొదలైనటువంటి వాడికి ప్రాణం ఉంది అని చెప్పని మనకు చెప్పిన ఆయన కపిల మహర్షి.
ఆయన ఒక భక్తి ఆచార్యుడు, ఆయన సాంఖ్యశాస్త్రానికి ఆచార్యుడు. చూసారా ఎలాంటి గొప్ప విషయం తెలిసిందో మనకి. స్మృతేశ్చ రామచంద్రమూర్తికి 34వ తరంలో ధర్మశాస్త్రం ఉంది. రామచంద్రమూర్తి కంటే పూర్వం ఆ ధర్మశాస్త్రంలో కూడా ఈ మాట ఉందిట. ఏంటంటే ఒక మనిషి శరీరంతో పాపాలు చేసినట్లయితే చెట్టు చామలు మొదలైన జన్మలు వస్తాయి. ఏమండి, శరీరజై కర్మ దోషై యాతి స్థావరత నర వాచికై పక్షి మృగతాం. నోటితో కనుక దోషాలు చేసినట్లయితే పక్షులు మృగాలు కానీ పడతారు. చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కొందరు నోటితో ఏవో అనేసి ఊరికే నోటితోనేగా అంటే ఏం చేయలేదు కదా అనుకుంటారు. దానికి ఒకవేళ చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష ఉండకపోవచ్చు, వాళ్ళు తప్పించుకోవచ్చు. నేను అనలేదనేస్తే పోతుంది. ఏమో దానికి ఆధారాలు లేవనుకోండి, నేను ఎలా అనలేదండి అంటారు, అంటే పోతుంది. కానీ వాళ్ళు మళ్ళీ జన్మలో పక్షులుగా పశువులుగా పుట్టాలి కనుక శరీరంతోనే కనుక కర్మదోషాలు చేసినట్లయితే చెట్లుగా పుట్టాలి, నోటితోనే కనుక కర్మదోషాలు చేసినట్లయితే అనరాని మాటలు అన్నట్లయితే పక్షులుగా మృగాలుగా పుట్టాలి అని రామచంద్రమూర్తికి పూర్వం 34వ తరంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాశారు. అప్పటి నుంచి చెట్లు మొదలైనటువంటి వాటికి ప్రాణాలు ఉన్నాయని మన వాళ్ళు గ్రహించారు. అంతేకాదు దీనివల్ల ఇంకోటి కూడా తెలుస్తుంది, పునర్జన్మ ఉంది. వీళ్ళు మానవులు మళ్ళీ మానవులుగానే పుట్టక్కర్లా. మానవులు పశువులుగా పుట్టవచ్చు, పక్షులుగా పుట్టవచ్చు, చెట్లుగా కూడా పుట్టవచ్చు. ఈ పునర్జన్మ ఉంది అనే విషయాన్ని తిలక్ స్వామి ఉండేవారండి. గత శతాబ్దిలో ఉండేవారు. ఆయన 2 MA చేశారట, 2 3 MA చేసి సన్యాసం తీసుకున్నారు. సార్ చిత్రమైన సన్యాసం అండి. మీరు కొందరికి పెద్దవాళ్ళకి తెలుస్తుంది తిలక్ స్వామి విషయం. ఆయన ఈ కాశీ తువ్వాళ్ళు ఉంటాయి చిన్నవి, ఆ కాశీ తువ్వాలు అది కొంచెం ఎరుపు తెలుపు దారాలతో ఉంటాయి. ఆ తువ్వాడు ఓ తువ్వాలు చుట్టుకునేవారు, ఓ తువ్వాలు బదులు వేసినవారు, అంతే. ఆయన ఇంకేం పరికరాలు ఏమి ఉండవు. అంత సరసంగా పరిచయంగా ఉండేవారు. కానీ ఆయన అద్భుతమైన వక్త, గొప్ప రచయిత. అమెరికా వెళ్ళారు, వేరే వేరే దేశాలు వెళ్ళారు, అద్భుతంగా ఉపన్యాసాలు చెప్తారు, ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ ఏమీ లేదు, మనిషికి ఏమీ అట్టే పెట్టుకోవాలి. ఆ సర్వసంగ ప్రత్యేకత ఉండేవారు. ఆయన ఒక రాజు సన్యాసం తీసుకుని ఈ విధంగా సరే తిలక్ స్వామి అంటారు. ఆయన అమెరికా నుంచి కూడా ఉత్తరాలు రాసేవారు. సార్ మా ఇంటికి ఆయన రాసిన ఉత్తరం వచ్చింది, మా అన్నగారికి రాశారు. ఇంతకీ ఆయన ఏం చేశారు, పునర్జన్మ అనే పుస్తకం రాశారు. ఎవరెవరు తమ పూర్వజన్మ వృత్తాంతాలను ఈ జన్మలో చెప్పారు, అవి ఏ విధంగా నమ్మదగినవిగా సాక్ష్యాలుగా ఉన్నాయో ఆయన చెప్పారు. అంటే పూర్వజన్మలో ఎవరో మనిషి ఉంటాడు, అతడు ఏదో కారణంగా మరణించి మళ్ళీ ఈ జన్మలో వేరే పడతాడు. అతను పూర్వజన్మ విషయాలు చెప్తాడు. అతను ఆ చెప్పినవన్నీ నిజంగా ప్రూవ్ అయినవి అవుతాయి. అలాంటి ఉదాహరణలు అయినా ఆ పుస్తకంలో ఇచ్చారు. పునర్జన్మ అనే పుస్తకంలో ఇంకా కపిలాచార్యుడు ఇంకా ఏం చెప్పాడు, లింగ శరీర నిమిత్తకమైంది సనందనాచార్యా. ఈ శరీరం ప్రకృతి, దీని లోపల ఉన్నవాడు జీవుడు, వీరిద్దరికీ కలిగినటువంటి మధ్య సంబంధం ఉందే. ఆ శరీరంపై అధికారి లోపల ఉండేటువంటి జీవుడు. ఏమండి, ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం వలన కలిగింది. ఈ విధంగా సనందనాచార్యుడు చెప్పాడు అని ఈ కపిల మహర్షి చెప్పాడు. సనందనాచార్యుడు ఎవరు? సనందనాచార్యుడు అంటే సనకాదులు ఉన్నారు. సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అని వాళ్ళలో 3వ వాడు ఈ సనందనాచార్యుడు. ఆయన్ని కపిల మహర్షి పేర్కొన్నాడు అన్నమాట. కపిల మహర్షి అంటే శ్రీరామచంద్రుడికి పూర్వం 35వ తరం పాటు చెప్పా కదా. ఆ 35వ తరంలో ఉండే సగరుని కాలం పాటు. ఏమండి, అప్పటి నుంచి పైన చెప్పిన ధర్మ విషయాలన్నీ ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది. ఏమండి, చూసారా, ఋషుల గురించి స్మరిస్తే వాళ్ళ చరిత్ర పూర్తిగా మన దగ్గర లేదు. ఋషుల చరిత్ర గురించి టీటీడీ వాళ్ళు కొన్ని రాయించారు. ఒక ఆయన చేత బుర్సి వెంకటేశ్వర్లు గారిని రాయించారు ఋషుల చరిత్రలు. ఆ ఋషుల చరిత్రలో వాళ్ళ జీవిత చరిత్ర విషయాలన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ కేవలం వాటిని స్మరించేటప్పుడు మనకి ఇన్ని ధర్మ విషయాలు తెలుస్తున్నాయి. కానీ ఋషుల చరిత్ర మనం చదువుకుంటే మనకు వాళ్ళు రాసిన గ్రంథాలు, వాళ్ళు చెప్పిన విషయాలు తెలుస్తాయి. ఇది తప్పనిసరిగా చదవలసినటువంటి విషయం. మన ధార్మికులైన వాళ్ళు, ఆస్తికులైన వాళ్ళు, హిందువులు, తమ సంస్కృతి పట్ల విశ్వాసం గల వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలు చదవాలి. ఇప్పుడు ఆధునికమైన కంప్యూటర్ సైంటిస్టులు అష్టాధ్యాయి అనేటువంటి పాణిని వ్యాకరణ సూత్రాన్ని బాగా శ్రద్ధగా అధ్యయనం చేసిన వాళ్ళందరూ వచ్చారు అని చెప్తున్నారు కంప్యూటర్ సైంటిస్టులు. ఎందుకంటే పాణిని అష్టాధ్యాయి వ్యాకరణ సూత్రాలు
కంప్యూటర్కి అనుగుణంగా ఉంటాయట. ఆయన ఎప్పటివాడు ఎప్పటి పాడిని ఇప్పటికి అంతకాలంలో అప్పటి కాలంలో మహామేధావైన పాణిని ఆయన కంప్యూటర్ సూత్రాలకి అనుగుణమైనటువంటి అద్భుతమైన సూత్రాన్ని రచించారు. అది అక్కడ గొప్ప విషయం. ఇంతమంది మహర్షులు, ఇంత విజ్ఞానం ఉంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది పూర్వం అంధయుగం ఉండేటువంటి 1000 సంవత్సరాలు. ఇంత విజ్ఞానం ఉంటే అంధయుగం అవుతుందా? అంధయుగం అంటే ఏమీ తెలియని కాలం. మరి ఇంతమంది గ్రంథాలనే ఇంతమంది మన ఋషులు ఉన్నారు. అదంతా అంధయుగంగా ఎలా ఉంటుంది చెప్పండి. కనుక క్రీస్తుపూర్వం 4వ శతాబ్ది పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అనేది బట్టి కల్పన, ఏమాత్రం ప్రమాణం లేనిది. ఎందుకని చాలా గ్రంథాలని ఎందరో మహానుభావులు మనకున్నారు.